అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని 6వ నేలమాళిగ వ్యవహారం తరచూ సంచలనంగా మారుతుంది. దీనిని తెరుస్తారా లేదా అనే దానిపై నిర్ణయాన్ని సుప్రీంకోర్టు గతంలోనే ఆలయ పరిపాలనా నిర్వాహక కమిటీకి వదిలిపెట్టింది. మరి ఇప్పుడు ఆ గదిని తెరుస్తారా, అందులో ఏముందో బయటపడుతుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. అనంత పద్మనాభ స్వామి ఆలయం స్వాతంత్రానికి ముందు ట్రావెన్కోర్ సంస్థానం ఆధీనంలో ఉండేది. స్వాతంత్రం తర్వాత ట్రావెన్కోర్, కొచ్చిన్ సంస్థానాలు విలీనమయ్యాయి. ఆ తర్వాత అవి ఇండియన్ యూనియన్లో భాగమయ్యాయి. అయితే ట్రావెన్కోర్ చివరి పాలకుడైన చితిరా తిరునాల్ ఈ ఆలయం హక్కులను తన వద్దే ఉంచుకున్నారు. 1991లో ఆయన మరణించినప్పుడు సోదరుడు ఉత్తరాడం వర్మ దాని సంరక్షకుడయ్యారు. 2007లో ఈ ఆలయంలో ఉన్న నిధి తన రాజకుటుంబానికి చెందిన ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. దీనిపై చాలామంది కేసులు వేశారు. అయితే ఆలయ గదులను తెరవడానికి దిగువ కోర్టు నిషేధించింది. 2011లో ఈ ఆలయ నిర్వహణ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సంవత్సరంలో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజకుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కింది కోర్టు నిర్ణయంపై స్టే విధించింది. ఆలయ గదులలో ఉన్న వస్తువుల జాబితాను తయారు చేయాలని ఆదేశించింది. దీంతో ఈ ఆలయ గదులను తెరిచే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఆలయంలో 6 గదులు ఉన్నాయి. వీటికి ABCDEF అని పేర్లు పెట్టారు. వీటిలో EF గదులు తెరిచే ఉన్నాయి. ఆలయంలో నిత్య క్రతువులకు, సేవలకు ఉపయోగించే పాత్రలను అక్కడే ఉంచుతారు. CD గదుల్లో బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి. వీటిని ప్రత్యేక దినాలలో పూజా కార్యక్రమాలలో ఉపయోగిస్తారు. ఇక మిగిలిన రెండింట్లో ఒకటైన ఏ గదిలో సుమారు 1,00,000 కోట్ల నిధి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఖజానాలో 3.5 కేజీలు ఉండే వజ్రం, రూబీతో నిండిన మహావిష్ణువు బంగారు విగ్రహం, 18 అడుగుల పొడవైన బంగారు గొలుసు, వజ్రాల కెంపులు, విలువైన రత్నాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు B గది వంతు వచ్చింది. ఈ గదిలో మిగిలిన అన్ని గదుల కంటే ఎక్కువ నిధులు ఉన్నాయని భావిస్తున్నారు. దీన్ని ఇంకా తెరవనందున ఇందులో ఏముందో ఎవ్వరికీ తెలియదు. B గదిని తెరవకూడదు అని రాజకుటుంబీకులు మొదటి నుంచి వాదిస్తున్నారు. అలా చేయడం సాంప్రదాయాలు, విశ్వాసాలకు విరుద్ధమని వారు నమ్ముతున్నారు. ఈ ఆలయం గురించి ప్రజలలో కూడా రకరకాల నమ్మకాలు ఉన్నాయి. ఈ గదికి నాగబంధం ఉందని, దీనిని తెరిస్తే లోకానికి అరిష్టమని చాలామంది నమ్ముతున్నారు. ఇక కలియుగం ప్రారంభంలో ఈ ఆలయాన్ని నిర్మించారని, అప్పటి నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయని పేర్కొంటారు. ప్రస్తుత ఆలయాన్ని 16వ శతాబ్దంలో చేర, ద్రవిడ శైలుల్లో కట్టగా, గోపురాన్ని 18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా మార్తాండవర్మ కట్టించి ఆలయాన్ని పునరుద్ధరించాడని చెబుతారు. 12,008 సాలగ్రామాలతో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు, ఈ సాలగ్రామాలను నేపాల్లోని గండకీ తీరం నుంచి తెచ్చినట్టు, విగ్రహాన్ని రూపొందించేందుకు 8,000 మంది శిల్పకారులు, 6,000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు అహోరాత్రులు శ్రమించినట్లుగా కటుసర్కర యోగం అనే ఆయుర్వేద పూతతో ఈ రాళ్లను అతికించినట్లు తెలుస్తోంది. అప్పటికే అక్కడ గుట్టలుగా ఉన్న ఆలయ సంపదను డచ్ వర్తకుల బారి నుంచి, టిప్పు సుల్తాన్ దాడుల నుంచి కాపాడేందుకు మార్తాండవర్మే విగ్రహం కింద రహస్య గదులను నిర్మించి నాటి సిద్ధుల్ని పిలిపించి ఓ గదికి నాగపాశం కూడా వేయించాడని చెబుతారు. ఆలయంలోని నేలమాళిగలో దేవుడికి సంబంధించిన అపార సంపద ఉందనేది పూర్వం నుంచి తెలిసినప్పటికీ దాని జోలికి ఎవ్వరూ వెళ్ళలేదు. స్వాతంత్రం అనంతరం అక్కడి ఆలయాలన్నింటినీ తిరువాన్కూరు దేవస్థానం బోర్డులో విలీనం చేసుకున్నప్పటికీ పద్మనాభుడి ఆలయం మాత్రం రాజకుటుంబీకుల నిర్వహణలోనే ఉంది. కానీ అక్కడి సంపద గురించి సరైన వివరాలు ఉండేవి కావు. విదేశీ వర్తకం ద్వారా వచ్చిన బంగారాన్ని, భక్తులు ఇచ్చిన కానుకలను, రాజ్యాలను కొల్లగొట్టి తెచ్చిన సంపదని పద్మనాభుడి ఆలయంలోనే రహస్య గదుల్లోనే దాచినట్లు కొన్ని పుస్తకాల్లోనూ ఉంది. వాటి ఆధారంగానే అక్కడ వెలకట్టలేని సంపద ఉందని నమ్ముతున్నారు. నిజానికి ఈ 6 గదుల్లో 4ంటిని ఏటా వేడుకల సమయంలో తెరిచి అందులోని వస్తువులను వాడి మళ్ళీ అక్కడే పెడుతున్న B గదుల్ని గత 150 ఏళ్లుగా తెరవలేదని అంటారు. అయితే ఏ గదిని మాత్రం చిట్ట చివరిగా
1930లోనే తెరిచి కొంత సంపదను నాటి రాజు బలరామవర్మ తరలించాడని కొందరంటున్నారు. అంటే నాగపాశం వేశాక తెరవని బీగది ఒక్కటే. ఇప్పటి వరకు తెరవని బీగదినే భరత్కోన్ కల్లరా లేదా ఆరో గది అని అంటున్నారు. దీనికి నాగబంధం వేసి ఉంది. అయితే ఇది పద్మనాభుడికి సంబంధించినదని, సంపదలో భాగం కాదని, ఇందులో శ్రీచక్రం ఉందని చెబుతారు. అయినప్పటికీ దీన్ని తెరిచేందుకు ప్రయత్నించారని, పైభాగంలో ఉన్న లోహ ద్వారాన్ని, దాని వెనుక ఉన్న చెక్క తలుపుని కూడా తీయగా ఇనుముతో చేసిన మూడో తలుపు బయటపడిందని అంటారు. దాని మీద మహాసర్పాల బొమ్మలు తప్ప బోల్టులు, గడియల్లాంటివేమీ లేవు. దాంతో తాంత్రికుల్ని రప్పించి గౌడ మంత్రాన్ని చదివిస్తే అది తెరుచుకోలేదు సరికదా. కొందరు అధికారులకు, పూజారులకు అనేక సమస్యలు వచ్చాయని, ఈలోగా రాజకుటుంబం దాన్ని తెరవకుండా ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకురావడంతో అప్పటికి ఆ ప్రయత్నాన్ని విరమించారనే వార్తలున్నాయి. అలా ఆరో గది ఓ అంతుపట్టని రహస్యంగా ఉండిపోయింది. ఆ కాలానికి చెందిన సిద్ధులు మంత్రాలు వల్లెవేస్తూ వేసిన నాగబంధం, దాని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు గౌడ మంత్రం చదివితే దానంతట అదే తెరుచుకుంటుందని కొందరు పండితులు చెబుతుంటే, అది తెరిస్తే ప్రపంచానికే అరిష్టమని మరికొందరు జ్యోతిష్యులు అంటున్నారు. అయితే గౌడ మంత్రం చదివి ఆ పాశాన్ని విప్పగల సిద్ధపురుషులు ఎవరూ ప్రస్తుతం మన దగ్గర లేరని అంటున్నారు. 2018లో మరోసారి దాన్ని తెరవాలనుకోగా కేళ్లను వరదలు ముంచెత్తాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆలయ కమిటీ దీన్ని తెరిచేందుకు ప్రయత్నించగా అలల ఘోషతో అర్థం కాని శబ్దాలేవో భయంకరంగా వినిపించాయని, ఆ తర్వాత 1930లలో ఓ దొంగల ముఠ దీన్ని దోచుకునేందుకు ప్రయత్నించగా పాములు చుట్టుముట్టాయని చెబుతుంటారు. ఆరో గదిని తెరిస్తే ఆలయం మునిగిపోతుందని, లోపల భారీ సర్పాలు ఉన్నాయని, వెలకట్టలేని సంపదతో పాటు ఎన్నో రహస్యాలు ఉన్నాయని, అవన్నీ మనుషుల కంటపడితే మానవజాతి వినాశనం జరుగుతుందని, ఇలా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. లోపల 5 లక్షల కోట్ల సంపద ఉండొచ్చు అనేది ఓ అంచనా. అందుకే దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఈ గుడికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అయితే ఆ ఆలయం తెరుస్తారా, అందులో నిజంగా అసలు ఏముంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.